నేడు మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. లక్సెట్టిపేటలో ఇటీవల వేర్వేరు కారణాలతో మృతి చెందిన 4 రైతుల కుటుంబాలను ఆయన నేరుగా వెళ్లి పరామర్శించనున్నారు. ఆయా బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పి ఓదార్చనున్నారు. ఈ పరామర్శల అనంతరం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ స్థానిక నాయకులు, కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ హాజరు కానున్నారు. కేటీఆర్ రాక నేపథ్యంలో జిల్లాలోని పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. నేడు మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. లక్సెట్టిపేటలో ఇటీవల వేర్వేరు కారణాలతో మృతి చెందిన 4 రైతుల కుటుంబాలను ఆయన నేరుగా వెళ్లి పరామర్శించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. నేడు మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. లక్సెట్టిపేటలో ఇటీవల వేర్వేరు కారణాలతో మృతి చెందిన 4 రైతుల కుటుంబాలను ఆయన నేరుగా వెళ్లి పరామర్శించనున్నారు. ఆయా బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పి ఓదార్చనున్నారు. ఈ పరామర్శల అనంతరం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ స్థానిక నాయకులు, కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ హాజరు కానున్నారు. కేటీఆర్ రాక నేపథ్యంలో జిల్లాలోని పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. ఈరోజు కేటీఆర్ మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడ రైతుల్ని పరామర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి మంచిర్యాల పర్యటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయలుదేరనున్నారు. మరి కాసేపట్లో ఆయన ఇక్కడ నుంచి బయలుదేరుతారు. మధ్యాహ్నం 12 గంటలకు మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీలో ఉన్నటువంటి శ్రీ వాసవి ఏసీ గార్డెన్స్ లో ఏర్పాటు చేసినటువంటి రైతు సదస్సులో ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రస్తుత పరిస్థితులను ఉద్దేశించి మాట్లాడతారు. ఇటీవల మరణించిన రైతు కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సాయం కేటీఆర్ చేస్తారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతులతో ఆయన ముఖాముఖిలో పాల్గొంటారు. అనేక సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ప్రస్తుత పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి రైతులను నేరుగా అడిగి తెలుసుకుంటారు. మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. అక్కడ ఉన్నటువంటి రైతులు నీళ్లు లేక నార్లు పోసుకొని పంటలు పూర్తిగా ఎండిపోయి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతున్నాయో అవి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి వచ్చాయి. కాబట్టి ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, రైతులు ఏమనుకుంటున్నారు, రాబోయే రోజుల్లో పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఇప్పుడు నార్లు పోసుకున్న తర్వాత నీళ్లు అసలు వచ్చే అవకాశం ఉందా లేదా, ఇవన్నీ కూడా రైతులను అడిగి తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఇటీవల వివిధ కారణాలతో 4 రైతులు లక్సెట్టిపేట గ్రామంలో అక్కడ రైతులు మరణించారు. వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్చిన తర్వాత వారికి ఆర్థిక సాయం చేస్తారు. వారిని ఎల్లప్పుడూ కూడా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉండేలా కూడా, వారికి మనోధైర్యం చెప్పేలా కూడా కేటీఆర్ వారితో సమావేశం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రాష్ట్రంలో ఇప్పటికే కరువు కోరలు, ముఖ్యంగా నీళ్లు లేక ఎల్నిల్ ఎఫెక్ట్ తో రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెలలో మనకి రావాల్సినటువంటి వర్షపాతం సరిగా నమోదు కాలేదు. కాబట్టి కరువు పరిస్థితులు ఎక్కువగా రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి ప్రస్తుత సిచ్యువేషన్ దానిపైన కూడా అక్కడ ఉన్నటువంటి రైతులతో కేటీఆర్ మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విషయాన్ని మరోసారి రైతుల దృష్టికి కేటీఆర్ తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కరువు వచ్చినప్పుడు ఏ విధంగా యూజ్ చేసుకోవాలో అన్నాడు కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆలోచన చేసి ఇంజనీర్ల సలహా తీసుకొని ప్రాజెక్ట్ నిర్మిస్తే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వచ్చి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ
కాళేశ్వరం దగ్గర 1,00,000 క్యూసెక్ల నీళ్లు సముద్రంలో కలుస్తున్నప్పటికీ కన్నెపల్లి పంపులు ఆన్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారనే విషయాన్ని కూడా మరోసారి రైతులను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయడం వల్ల ఇవాళ అన్నారం, సుందిల్లా, అదేవిధంగా శ్రీపాద ఎల్లంపల్లి, అదేవిధంగా రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ రిజర్వాయర్లు నింపుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆ ప్రాంత ప్రజలకు నీళ్ళిచ్చే రైతులకు ముఖ్యంగా నీళ్ళిచ్చే సాగునీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కి మంచి పేరు వస్తుందన్న దురుద్దేశంతో ఇవాళ నీళ్లు ఎత్తిపోయకుండా నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి కూడా ఈ విషయాన్ని మరోసారి రైతుల దృష్టికి కేటీఆర్ తీసుకుపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర పోతున్నటువంటి వరదని ఎత్తిపోసుకోవాలని చెప్పేసి కూడా మరోసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రతి చోట ప్రతి సభలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సూచనతో పాటుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి కూడా ఇటు తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి హరీష్ రావు మండిపడుతున్నారు. కాబట్టి మరోసారి రైతులను ఉద్దేశించి ఈ రోజు మంచిర్యాల జిల్లాలో కేటీఆర్ మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి మంచిర్యాల జిల్లాకు కేటీఆర్ బయలుదేరుతారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.